హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేష్ రూట్స్ అండ్ రూట్స్. ఈరోజు మన ఏఎస్ఆర్ ఎపిసోడ్లో భాగంగా ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే రూట్ ఎంత బాగుందో మీరే చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అన్నట్టు అడగడం మర్చిపోయా, మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంచెం మోటివేషన్ నాకు వచ్చి మీకోసం ఇంకా ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే చూపించడానికి ట్రై చేస్తా. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న గంటకి గట్టిగా అయితే ఒకటి ఇవ్వండి. నేను చేసిన ప్రతి వీడియో మీ ఫోన్ ఒళ్ళోకి వచ్చి వాలిపోతాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఈ రూట్లో ప్రయాణం చేస్తుంటే తెలియని ఒక డిఫరెంట్ వైబ్ అయితే వస్తుంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న రాజేంద్రపాలెం గ్రామంలో చంపేసి ఈ మార్గం గుంటేనే తీసుకువెళ్లారంట. ఆయన తీసుకొచ్చిన మార్గంలో వెళ్తుంటే నాకైతే ఆ రోజులే గుర్తొస్తున్నాయి మరలా. వీడియో ఫుల్గా అయితే చూడండి మామ, ఎందుకంటే వీడియో లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ విని నాకే మైండ్ పోయింది అనుకోండి. మనం వెళ్తున్న ప్లేస్ అయితే కరెక్ట్గా కొయ్యూరు రాజేంద్రపాలెం నుంచి 5 km అయితే ఉంటుంది. చుట్టూ గిరిజన సోదరులతో పచ్చదనంతో అయితే నిండిపోయింది. మనం ఈ ప్లేస్లో ఎక్కడ చూసినా అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూస్ తప్ప ఇంకే పొలిటీషియన్ స్టాచ్యూస్ కూడా మనకు కనిపించవు. అదే ఈ ప్లేస్లో ఉన్న స్పెషల్. ఇక్కడ కొయ్యూరు ఏపీఆర్ఎస్ స్కూల్లోని చదివిన స్టూడెంట్స్ అయితే స్పోర్ట్స్ విషయంలోని అలాగే ఎడ్యుకేషన్ విషయంలో అసలు తగ్గేదే లేదంటారు. ఎందుకంటే ఈ స్కూల్లోని ఎవ్రీ క్లాస్ నుంచి ఒక్కొక్క నేషనల్ ప్లేయర్ ఉంటారు. ఇంక ఎడ్యుకేషన్ విషయంలో అయితే ప్లేన్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి అస్సలు తీసిపోరు. ఇక్కడ ఏరియా అయితే డెవలప్ అవ్వలేదు కానీ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విషయంలో అయితే సూపర్గా డెవలప్ అయింది. ఈ స్టాచ్యూ వచ్చిందంటే దానికి అర్థం మనం వెళ్ళవలసిన ప్లేస్కి దగ్గరగా వచ్చేసామని. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలోని మనం వెళ్ళే ప్లేస్ అయితే ఉంటుంది. హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేష్ రూట్స్ అండ్ రూట్స్. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక ప్లేస్ లో అయితే దొరికారని మనందరికీ తెలుసు. ఆ ప్లేసే అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ మంప. ఈ మంప హిస్టరీకి వచ్చేసరికి మెయిన్ మ్యాటర్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గారు యుద్ధం తర్వాత అంటే 1922 మే 1 నుంచి 6 వరకు జరిగిన యుద్ధం తర్వాత చాలా మంది అతను సేనలో ఉన్న చాలా మందిని కోల్పోవడం అనేది జరిగిందనమాట. జరిగిన తర్వాత ఆ మొత్తం ఆ రక్తపాతాన్ని తర్వాత అంతమంది మరణాన్ని చూసి అతను సహించలేక జీర్ణించుకోలేక, సరే అయితే ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్కి దొరికిపోదాం అని చెప్పి ఈ మంప మున్సిబ్కి ఒక మెసేజ్ అయితే చెప్పమని చెప్పారనమాట. ఇలా పలానా ప్లేస్ లో ఉంటారు, మీరు వెళ్ళి పట్టుకోండి అని చెప్పి అన్నారు. కాకపోతే మంప మున్సిబ్ దీనికి తిరస్కరించాడు అనమాట. ఈ మంపలో ఉన్న పశువుల కాపరికి చెప్పాడనమాట, ఇలా నేను పలానా ప్లేస్ లో ఉంటాను, నువ్వు బ్రిటిష్ గవర్నమెంట్ కి వెళ్ళి ఇలా సందేశం చెప్పు, దీనికి గాను మీకు 10,000 రూపాయలు మీకు బహుమానం వస్తుంది అని అంటే ఆ బహుమానం మీరే మీ గ్రామ ప్రజలే తీసుకోండి అని చెప్పిన తర్వాత ఆ పశువుల కాపరి వెళ్ళి బ్రిటిషర్స్ కి చెప్పిన తర్వాత ఆ గాయాలు ఏదైతే ఉన్నాయో ఆ గాయాలు కడుక్కోవడానికి ఈ మంప చెరువుకి అయితే వచ్చి మంప చెరువులో గాయాలు కడుగుతున్న టైంలోని మేజర్ గుడాలు వచ్చి తన సేనతోని పట్టుకోవడం అనేది జరిగింది. ఇక్కడ పట్టుకున్న తర్వాత ఈ దగ్గరలోని రాజేంద్రపాలెం అనేది తీసుకెళ్లారు. ఇక్కడ పట్టుకొని నులక మంచానికి కట్టేసి రాజేంద్రపాలెం తీసుకెళ్లి రాజేంద్రపాలెంలోని ఒక చెట్టుకి అయితే చింత చెట్టుకి కట్టేసి చంపేయడం అనేది జరిగింది. అక్కడి నుంచి ఆ బాడీని ఐడెంటిఫై చేయడానికి కృష్ణదేవిపేట తీసుకెళ్లారు. కృష్ణదేవిపేట తీసుకెళ్లిన తర్వాత అక్కడ బాడీ ఐడెంటిఫై అయినాక ఆ కృష్ణదేవిపేట మనం మెమోరియల్ పార్క్ చూసాం కదా, ఆ పార్క్ దగ్గర దహనం అనేది చేయడం జరిగింది. ఇదైతే బయట ఓవర్లుక్, కానీ ఇంకా ముందైతే చాలా బాగుంది. మధ్యలో చెరువు ఉంది, చెరువు మధ్యలోని అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ అయితే ఉంది. మీరు అది చూడాలంటే నాతో పాటు వచ్చండి. లెట్స్ కమ్ ఆన్. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇదైతే మెయిన్ గేట్ లోపల నుంచి అలా వెళ్ళిన తర్వాత అక్కడ చెరువు ఉంది. మన ఈ గ్యాప్లోని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ డెప్త్గా ఈ ప్లేస్ గురించి మనకి ఇక్కడైతే ఒక పర్సన్ ఉన్నారు, తాతయ్య గారిని అయితే కనుక్కుందాం. ఇక్కడైతే ఓకే, ఇక్కడ పెద్ద స్టాచ్యూ అయితే ఉంది అల్లూరి సీతారామరాజు గారిది. ఇది రీసెంట్గానే పెట్టారంట. కాకపోతే ఈ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎంట్రన్స్లోనే అయితే ఇది బాగుంది. దీని తర్వాత చెరువు అయితే ఉంది, ఆ చెరువుకి కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఓవర్లుక్ అయితే చూసుకుందాం. చుట్టూ అయితే వాల్ ఉంది, మొత్తం చుట్టూ అయితే వాల్ ఉండి చెట్లు పచ్చదనం స్టాచ్యూ దగ్గర. ఇంకా లేట్ అయితే చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్లేస్కి. చూస్తే చుట్టూ టైల్స్తో కవర్ అయి ఉంది, సేమ్ మనం కృష్ణదేవిపేటలో చూసినట్టే టైల్స్తో కవర్ అయ్యి ఉండి
బట్ అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ ఇక్కడ లేదు. ఇక్కడ ఒక స్టేజ్ అయితే ఉంది. స్టేజ్ ఇలా వస్తే మనకి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ మంపాలోని చెరువు కదా. ఈ చెరువు దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. దీని గేట్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి అవుతుంది. చుట్టూ కూడా ప్రహరీ గోడ అయితే కట్టేస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే సెంటర్ ఆఫ్ మెయిన్ అట్రాక్షన్. ఇదిగో మనకి అక్కడ అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ అయితే ఉంది. ఇది మంప చెరువు. ఈ చెరువులోనే అల్లూరి సీతారామరాజు గారు తగిలిన గాయాలు కడుక్కుంటుండగా ఈ గుడాలు, మేజర్ గుడాలు అండ్ అతని టీము వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. చెరువు మెయింటెనెన్స్ అయితే అంత బాగుందని నేనైతే చెప్పను. చెరువు మెయింటెనెన్స్ అయితే అంతలా ఏమి లేదు. నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక జిల్లాకి పేరు పెట్టి తర్వాత ఒక విమానాశ్రయానికి పేరు పెట్టిన తర్వాత అతను తిరిగిన ఇలాంటి మేజర్ ప్లేస్లన్నీ ఎందుకు ఇంత డెవలప్ చేయకుండా వదిలేశారో నాకు అర్థం కావట్లేదు. అల్లూరి సీతారామరాజు గారి గురించి రాబోయే తరాలకి ఒక మంచి సందేశం కానీ లేకపోతే రాబోయే తరాలకి తెలియపరచడానికి ఇలాంటి ప్లేసుల్ని ఇంకా డెవలప్ చేయాలి. ఇది అయితే ఇంకా డెవలప్ అయితే చేయాలి. అండ్ ఇదిగోండి మనం స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం. స్టాచ్యూ అయితే ఇదే, చాలా బాగుంది. పులి చర్మం మీద కూర్చున్నట్టు స్టాచ్యూ అయితే. చుట్టూ చెరువు ఉంటుంది. చెరువు మధ్యలోనే రావడానికి ఒక ర్యాంప్ అయితే ఉంటుంది. ఈ ర్యాంప్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుంది నేను బుక్స్లోని చదివింది మ్యాటర్ మీకు చెప్పడానికి నేను ట్రై చేశాను. నాకు తెలిసినంత వరకు, నాకు తెలియకపోయినా ఇంకొంచెం తెలుసుకొని మీకైతే ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు నాకు ఈ మంపకు వచ్చిన తర్వాత ఒక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఒక మ్యాటర్ అయితే తెలిసిందే. ఆ మ్యాటర్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గారు 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు ఫస్ట్ చింతపల్లి, తర్వాత కృష్ణదేవిపేట, తర్వాత రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన దాడి అయితే చేశారని చెప్పన్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన నిజం ఏంటంటే, ఒకే టైంలోని ఒకే డేట్లోని 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి అల్లూరి సీతారామరాజు గారి సిగ్నేచర్ అయితే పెట్టడం జరిగింది. అవి 3 పోలీస్ స్టేషన్లు కూడా ఒకే టైం కొట్టారు. ఒకే టైం ఒకే రోజు అవి కొడతానని చెప్పి మరి కొట్టేవారు. ఇక్కడ ఉన్న కండువాతో సుమ్మ చుట్టి ఆవిడకి ఎత్తి ఆ పసర తీసుకొని ఈయన ఉపయోగించుకున్నారు. ఈయన మందులు మూలికలు, రామాయణం భారతం లాంటివి చెప్పి మందులు మూలికలు ఇచ్చేవారు. తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కట్ట అక్కడికి వెళ్ళేవారు. ముహూర్తాలు కూడా పెట్టేవారట. దుక్కులు దున్నుకునేవారు కానీ ఇల్లు కట్టుకుని పాకలు కట్టుకునే వాళ్ళు ఎక్కడన్నా నీ వాటర్ పడకపోతే ఆయన ముహూర్తం పడితే అక్కడ పడేదట. వాటర్ పడేది. పరకాయ ప్రవేశం ఇంకా పరకాయ ప్రవేశం ఉండేది. మందులు మూలికలు ఇచ్చారు. ఆయన మా తుల్లో అటయోగం, విలువిద్య, గుర్రసారి, ఉత్తర దేశ యాత్ర అనే వాళ్ళు అటయోగం, సంస్కృతం, జాతకం, జ్యోతిష్కం కూడా నేర్చుకున్నారు తుని ద్వారా రాజుగారి దగ్గర. అయితే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.